హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నో ఆడియోస్. ఇవాళ వచ్చేసి 4 ఛానల్ సెట్ ఒకటి చేశాను. దీని స్పెషాలిటీ ఏంటంటే 4 ఛానల్ అంటే 8 ఇంచ్ కానీ 10 ఇంచ్ కానీ సబ్ ఊఫర్లు కానీ లేదంటే ఊఫర్లు కానీ 2 వేసుకొని, అట్లాగే సరౌండ్ వచ్చేసి 2 చిన్న స్పీకర్స్ 3 ఇంచ్. దీంతో పాటుగా ఒక ప్రియాంప్ అవుట్, సబ్ ప్రియాంప్ అవుట్, ఒక సబ్ ఊఫర్ బాక్స్ పెట్టుకోవడానికి, అంటే టాటా మ్యాజిక్లు కానీ హ్యాపీ వెహికల్స్ కానీ చిన్న ఆటోలకు కానీ వాటికి చాలా క్వాలిటీ బాగుంటుంది. బేస్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఇది ఎలా ఉంటుందని ఒకసారి నేను ఓపెన్ చేసి నేను కంప్లీట్గా చూపిస్తాను. ఓకే, సెట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఒకసారి చూడండి. జనరల్గా వచ్చి క్లాస్ డి అండి ఇది. అంటే దీంట్లోనే లెఫ్ట్ రైట్ ఛానల్స్ వచ్చేస్తాయి. ఈ ఛానల్ వచ్చేసి మ్యాక్సిమం 60 వాట్ వస్తుంది. అంటే 2 కలిపి 120 వాట్ దాకా మ్యాక్సిమం వస్తుంది డ్యూయల్. అట్లాగే స్టెప్ అప్ పవర్ సప్లై బోర్డు, అట్లాగే సరౌండ్ కోసం క్లాస్ డి బోర్డు వాడాను, 60 వాట్ బోర్డు వాడాను కింద. దెన్ తర్వాత LM324 జంటలు ఇంతకుముందు వాడినట్టు బేస్ టేబుల్ కోసం వాడటం జరిగింది. అట్లాగే P12 వచ్చేసి మదర్ బోర్డు వాడాను నేను ఇది కంప్లీట్గా. తర్వాత లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చి సబ్ ఊఫర్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్, అట్లా ఇది మెయిన్ కంట్రోల్, బేస్ ప్లస్ ట్రెబుల్. అట్లాగే ఇది వచ్చేసి చిన్న స్పీకర్స్ 3 ఇంచ్ కోసం సపరేట్గా వాల్యూమ్ కంట్రోల్. బాక్సులు 3 ఇంచ్ అయితే ఇలా వస్తాయండి. 3 కానీ 3 to 6 ఇంచెస్ దాకా మనం పెట్టుకోవచ్చు మన సైజుని బట్టి పెట్టుకోవచ్చు. జనరల్గా ఇటువంటివి కూడా మనం పెడుతుంటాం, మన ఇష్టం. అది మన సైజుని బట్టి మనం వాడతాం. సైజుని బట్టి కంప్లీట్గా మనకు అక్కడ ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో మనం ఆ సైజు తీసుకుని వాడుకుంటాం. అట్లాగే సైజు కూడా దీనికి వచ్చేసి సబ్ ఊఫర్స్ అయితే వేయకూడదండి. దీనికి ఊఫర్స్ జస్ట్ ఇటువంటి ఊఫర్లు, ఇలాంటి ఊఫర్లు మనం వాడుకోవాలి. లేదంటే ఈ టైప్ ఊఫర్స్ కానీ సైజుని బట్టి మనం అక్కడ కంఫర్టబుల్ ఉన్న సైజుని బట్టి మనం వాడాల్సి వస్తుంది. ఇవి ఎక్కువ మ్యాజిక్ వాటికి చాలా బాగుంటుందండి. మ్యాజిక్ వెహికల్స్ కానీ హ్యాపీ వెహికల్స్ కానీ అట్లాగే బాగా డీజిల్ కానీ. ఇది వచ్చి సబ్ అండి. ఇది ఈ సబ్ ఊఫర్ వచ్చేసి ఇది యాక్టివ్ సబ్ ఊఫర్, అంటే DC యాక్టివ్ సబ్ ఊఫర్. దీనిలోనే మామూలుగా సర్క్యూట్ బోర్డు సపరేట్గా వాడు కంపెనీ కూడా ఇచ్చేస్తాడు. ఆడియో బోర్డు మొత్తం కంప్లీట్గా. ఇక్కడ 2 ఇన్పుట్లు ఉంటాయి, అంటే లెఫ్ట్ రైట్. అట్లాగే డ్యూయల్ సప్లై. ఇది డ్యూయల్ సప్లై ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా 2 కలిపి పవర్ సప్లై ఈ పిన్లకు ఇచ్చుకోవాలి. ఇది వచ్చి గ్రౌండ్ వైర్. ఇది ఫ్రీక్వెన్సీ, వాల్యూమ్ ఫ్రీక్వెన్సీ. వీటిలో చాలా రకాల కంపెనీలు ఉన్నాయండి. చాలా రకాల కంపెనీలు. కాస్త మంచిది మనం సెలెక్ట్ చేసుకొని వేసుకుంటే కాస్త లైఫ్ ఉంటాయి. మార్కెట్లో ఏదంటే అది తక్కువ క్వాలిటీలో కూడా ఉంటాయి, కానీ అవి మళ్ళీ తొందరగా కంప్లైంట్స్ వస్తాయి. వచ్చినా కావాలి. కాస్త మంచి కంపెనీ మీరు అడిగి తెలుసుకొని తీసుకోవడం కానీ టెక్నిక్స్ సలహా కానీ ఖచ్చితంగా తీసుకోండి. ఈ ట్యూబుల్ విషయాల్లో బేస్ అయితే బేస్ మంచిగా సూపర్గా వస్తుంది. ఎఫెక్ట్ సూపర్గా వస్తుంది. బేస్ ఖచ్చితంగా బాగా వస్తుంది. దీంట్లో అయితే మటుకు ఎటువంటి డౌట్ అయితే లేదు. నేను టెస్ట్ కూడా చేస్తున్నాను. అయితే క్లైమ్ వల్ల అయితే నేను టెస్ట్ చేసి మీకు దీంట్లో చూపించడం కష్టం. నేను వచ్చి ఇన్స్టాలో పెడతాను అది టెస్టింగ్. ఇట్లా దీంట్లో వచ్చేసి మన ఇష్టం సైజు 12 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, 8 అక్కడ స్పేస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 12 ఇంచ్ అయితే హెవీ బేస్ బాగా వస్తుంది. 10 అయితే ఒక రకంగా ఉంటుంది. 8 కూడా కాస్త మీడియం బేస్ వాళ్ళకి వండర్ఫుల్గా ఉంటుంది. సైజు కూడా చూడండి, ఇంత 1.5 feet హైట్ వస్తుంది. ఇది చాలా బాగుంటుందండి. ఇచ్చినాను వెహికల్ కూడా వేసాను. చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంది. సార్ దీని కనెక్షన్స్ మనం ఏ విధంగా ఇచ్చామనేది నేను చూపిస్తాను. చూడండి. దీనికి వచ్చేసి సపరేట్గా నేనంటే DC, అంటే ఇది DC కాబట్టి నేను సపరేట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ దీని వరకు సపరేట్గా వాడుకుంటాను. యాక్చువల్ దీనికైతే 10 ఆంపియర్ ఇవ్వాల్సి వస్తుంది. నేను 5 ఆంప్ అయితే ఒకటి ఇచ్చున్నాను. ఇదిగోండి, దీని నుంచి సప్లై ఒకటి ఇచ్చినాను. ఇంతవరకు ఆనండి. అట్లాగే మళ్ళీ మనకి యాక్టివ్ సబ్ ఊఫర్కి మన సప్లై ఇవ్వాలి కాబట్టి దీనికి నేనైతే ఒక 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశాను. దీని నుంచి మనం సప్లై తీసుకునేసి ఈ వైర్ల ద్వారా దీనికి సప్లై అయితే ఇచ్చాను. చూడండి, ఓకే, రెండింటికి మనం సప్లై ఇవ్వాలి. అట్లాగే ఆటోలో కానీ మనం తీసుకునే వెహికల్లో కానీ ఖచ్చితంగా అంటే ఒకటే పవర్ పాయింట్ వస్తుంది కాబట్టి దాని నుంచి హెవీ వైర్ అయితే వేసుకోండి. యాక్టివ్ సబ్ ఊఫర్కి చాలా హెవీ వైర్ వేసుకోవాల్సి వస్తుంది. మామూలుగా ఆర్డినరీ వైర్ అయితే మ్యాక్సిమం 320 వైర్ అయితే మీరు తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే మటుకు బర్న్ అవుతుంది, హీట్కి బర్న్ అయిపోతుంది.
అది మీరు ఖచ్చితంగా గమనించండి, వేసుకునేవాళ్ళు, సప్లై చేసుకునేవాళ్ళు. ఇది ఇదిగోండి, ఇవి వచ్చేసి ప్రియాంప్ అవుట్లు అండి. ఇవి రెండు లెఫ్ట్ రైట్ ప్రియాంప్ అవుట్. దీని నుంచి మనం ట్యూబ్కి అయితే మనం ఇచ్చేసాము, ట్యూబ్కి వెళ్ళిపోయింది. ప్రియాంప్ అవుట్ ద్వారా ట్యూబ్కి ఇచ్చేసాను. కంప్లీట్ సింపుల్ అండి, పెద్ద ఇదేం కాదు. ఇది చాలా సింపుల్ కనెక్షన్స్, ఈజీగా ఇచ్చుకోవచ్చు. సో ఇదండి పరిస్థితి. వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇదైతే నేను ఇవాళ డెలివరీ ఇవ్వాలి. ఇది కూడా బాగా వచ్చిందండి. ఇది టెస్టింగ్ అయితే కంప్లీట్గా 2 days నేను నాన్ స్టాప్ టెస్ట్ చేశాను. లాంగ్ మనం తీసుకెళ్ళే కస్టమర్లు ఉంటారు కాబట్టి ట్రబుల్ అయితే ఏమైనా వస్తే ఇక్కడ రెక్టిఫై చేసుకోవచ్చని నేను టెస్ట్ చేసేసి పెట్టుకున్నాను. నేను దీని డెమో వచ్చేసి నేను సపరేట్గా ఇన్స్టాల్ అయితే ఇస్తాను. దీంట్లో క్లెయిమ్ అవుతున్నాయి కాబట్టి నేను పెట్టదలుచుకోవట్లేదు. ఇన్స్టాలో పెట్టి ఇన్స్టాల్ వేయాలి, లింక్ పెడతాను, చూసుకుందరు. ఓకే, సెట్ అయితే కంప్లీట్గా మీకు అయితే చూపించాను. నేను ఎటువంటి కాంపోనెంట్స్ ఉపయోగించాను, దాన్ని ఏ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలని చెప్పేసి డీసీ పరంగా మొత్తం నేను అంటే కస్టమర్కి ఏ ఇబ్బంది లేకుండా కనెక్షన్స్ కూడా ఎలా ఉంటాయని చెప్పి చూపించాను. చాలా సింపుల్. లేదు కస్టమర్ డెలివరీ తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పినా నేను ఎట్లా కలుపుకోవాలి మొత్తం నేను చెప్పగలను. లేదంటే ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళేసి ఈ రివర్స్ ఇవ్వకుండా సప్లైలో పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి. సప్లైలు ఇచ్చేటప్పుడు సెట్ ఆ జాగ్రత్త అయితే మటుకు కస్టమర్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. అట్లాగే మీకు ఖచ్చితంగా సెట్ వాడేటువంటి మటుకు ఆ సెట్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. ఎందుకంటే రోజుకు 100లో కాల్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి కాల్ అయితే నేను అటెండ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాను. కొన్ని కాల్స్ మిస్ అవుతున్నాయి. వాళ్ళైతే మటు తప్పుగా అనుకోవద్దండి, ఎందుకంటే టైం అయితే సరిపోదు. ఉదయం పూట అయితే నేను మార్నింగ్ ఖచ్చితంగా వర్క్ చేయాల్సిన, ఈవినింగ్ దాకా ఖాళీ టైంలో ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాను. అట్లాగే మీరు వాట్సాప్ కానీ చేయగలిగితే ఈవినింగ్ కానీ 9 అయినా 10 అయినా నేను ఖచ్చితంగా చూసి నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను వాళ్ళకి. అట్లాగే ఇంతకుముందు నేను చేసే సెట్లకైతే మంచి ఆదరణ అయితే వచ్చిందండి. ఈసారి నెక్స్ట్ వీడియోలో ఇంకా అసలు డిఫరెంట్గా మోడల్స్ ఏమైనా వస్తే మటుకు డిఫరెంట్ బోర్డ్స్ కానీ వస్తే ఇంకా హెవీ డోసులో వాటేజ్లో అది ఒకటి చేసే ప్రక్రియలో అయితే నేను ఉన్నాను. అట్లాగే మీరు నా వీడియోస్ నచ్చి ఎంతోమందికి షేర్ చేశారు. ఇంకా మీ యొక్క స్పందన నాకు కావాలి. అట్లాగే లైక్స్ అయితే మటుకు బాగానే వచ్చినాయి ఇంతకుముందు వీడియోస్, కానీ వీడియో బై వీడియోకి నాకైతే రెస్పాన్స్ చాలా స్టెప్ బై స్టెప్ చాలా బాగా వచ్చింది. అట్లాగే ఈ వీడియో కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మటుకు ఖచ్చితంగా చేసుకోండి. అట్లాగే కొత్త వీడియోస్ కానీ ఏమైనా వస్తే మటుకు కొత్త బోర్డులు మార్కెట్లోకి వచ్చిన కొత్త ఓఫర్లు కానీ కొత్త స్పీకర్స్ ఏమైనా వచ్చినా కానీ మీకు ఖచ్చితంగా తెలియపరచడానికి అయితే నేను ముందుకు వస్తానండి. జై హింద్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.